హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నా డైలీ నైట్ టైం కిచెన్ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరిది ఈ విధంగానే చేసుకుంటారు కిచెన్ క్లీనింగ్. నేను ఎలా చేస్తాను అన్నది చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను డిన్నర్లోకి రోటీ కర్రీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. రోటీ చేసిన పిండి కలిపిన గిన్నెలు అన్నీ ఉన్నాయి, కర్రీ గిన్నెలు అన్నీ ఉన్నాయి ఎక్కువగా. ఇవన్నీ కూడా నేను సింక్లో వేసేస్తాను. తర్వాత పాలు ఉన్నాయి, మిగిలిన పాలు అవి చిన్న బౌల్లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఆ గిన్నెలు కూడా నేను అన్నీ సింక్లో వేసేస్తాను. తర్వాత స్టార్ట్ చేద్దాం క్లీన్ చేసేయడం మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా. మనమందరం ఎప్పుడైనా నైట్ టైం మాత్రం కిచెన్ ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలండి. అలా క్లీన్గా పెట్టుకున్నట్లయితే నైట్ టైము ఇన్సెక్ట్స్ కానీ, చీమలు కానీ, బొద్దింకలు కానీ, బల్లులు కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. చాలా క్లీన్గా ఉంటుంది, హెల్దీ కూడా మనకి అలా ఉండడం వల్ల. మార్నింగ్ కూడా మనం లేచి మనం ఏ కుకింగ్ చేయాలన్నా కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది, టెన్షన్ ఫ్రీగా. ఈ రోజుల్లో అందరికీ ఇంట్లో మెయిడ్ ఉంటున్నారండి. అంటే సామాన్లు అవి తోమడానికి, ఇంట్లో తడిగుడ్లు అవి పెట్టడానికి ఇలా అందరికి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మెయిడ్ ఉన్నా కూడా ఇలా సింక్లో మాత్రం, అంటే వాళ్ళు నైట్ ఎవరు రారు కాబట్టి మార్నింగే వస్తారు కాబట్టి సింక్లో ఎప్పుడైనా ఇలా గిన్నెలు మాత్రం ఉంచేయకూడదండి. ఉంచకుండా మనం ఏంటంటే దానిలో ఉన్న లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ, కర్రీ కానీ అవన్నీ కూడా మనం క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసేసి ఓన్లీ మనం గిన్నెలు ఒకటి బయట ఎక్కడైతే మనం మేడ్ క్లీన్ చేస్తారో అక్కడ పెట్టేసుకోవాలి గిన్నెలు. ఇంట్లో అంటే కిచెన్ సింక్లో మాత్రం ఉంచకుండా చూసుకోవాలి. లేకపోతే ఒక పెద్ద టబ్ ఏమన్నా తీసుకుని దాంట్లో పెట్టేసుకున్న వాళ్ళు మార్నింగ్ వచ్చి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, మనకు కూడా కిచెన్ క్లీన్గా ఉన్నట్లుగా కూడా ఉంటుంది. చాలా మంచిది ఫ్రెండ్స్. అలా కిచెన్ కనుక క్లీన్ నైట్ మాత్రం స్టవ్ కూడా బాగా వాష్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కూడా ఒకసారి మీరు అలా చేసి చూడండి ఫ్రెండ్స్. చేసినట్లయితే మార్నింగే మనకి ఎంత రిఫ్రెష్గా ఉంటుందో, మనం కుక్ చేయాలన్న ఒక ఇష్టంతో హ్యాపీగా చక్కగా కుక్ చేస్తాము. తొందరగా కూడా మనకి టైం కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా కుకింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. మనం ఇలా ఏంటంటే నైట్ టైమే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక. నాకు తెలుసుంటే ఆల్మోస్ట్ అందరూ క్లీన్ చేసుకుంటారండి. కాకపోతే కొంతమందికి కొంచెం, అంటే అందరికీ వస్తుంది, ఒక్కొక్కసారి బద్ధకం వస్తుంది కదా, అలా ఉంచేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు అంటే అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను, కొంచెం బాగా క్లీన్ చేసేసుకున్నట్లయితే నైట్ చాలా మనం నైట్ టైమే కిచెన్ క్లీనింగ్ అన్నది బద్ధకించకుండా చేసేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిది కూడా. నేను ఇక్కడ మిక్సీ, రైస్ కుక్కర్, ఆయిల్ క్యాన్ పెట్టే బాక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫిల్టర్లో వాటర్ వేసేసి, తర్వాత వాటర్ బాటిల్స్లో కూడా వాటర్ అంతా క్లీన్ చేసేసి, ఇక్కడ రాగి జగ్ ఉంది కదా, రాగి జగ్ నిండా వాటర్ పెట్టేసుకొని తర్వాత ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ గ్యాస్ కట్స్ అవి ఉన్నాయి కదా, ఇవి బాగానే ఉన్నాయి. దానివల్ల నేను కొంచెం వెట్ క్లాత్ తోటే క్లీన్ చేసేస్తున్నాను, నీట్గానే ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత సింక్లో అన్ని సామాన్లన్నీ తోమేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా వన్ సైడ్ అంతా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం.
ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. నాకు చాలా రిఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే మేము డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి కొన్ని లేని సామాన్లు మట్టుకి కొన్ని తెచ్చుకున్నాము. డీమార్ట్కి వెళ్ళాము అంటున్నాము, రిలయన్స్ ఫ్రెష్ కనబడుతుంది ఇంటికి కవర్ అనుకోకండి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడో రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళినప్పుడు ఇలా ఈ కవర్ తీసుకున్నాం. అంటే కొంచెం పెద్ద కవర్ కదా అనేసి ఇది వెయిట్ బాగా అవుతుంది అనేసి చెప్పి ఈ కవరే పట్టుకెళ్తూ ఉంటాను. డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కవర్ నాకు బాగా యూజ్ అవుతుంది. అందువలన డీమార్ట్ సామాన్లు కూడా ఈ రిలయన్స్ ఫ్రెష్ కవర్లోనే వేసి తెచ్చుకున్నాము. ఇప్పుడు లేని మట్టుకి మేము సామాన్లన్నీ తెచ్చుకున్నాము. ఈ గ్రోసరీ అంతా కూడా ఇవన్నీ ఇప్పుడు ఎక్కడవక్కడ పెట్టేసుకుంటాను. బాక్సెస్లో వేసుకోవాల్సినవి, టిన్స్లో వేసుకోవాల్సినవి వేసేసుకుంటాను. తర్వాత గ్రోసరీ వేరేగా, కిచెన్ క్లీనింగ్ ఐటమ్స్ వేరేగా పెట్టేసుకుంటాను. తర్వాత బాత్ అంటే మనం స్నానం అదే పౌడర్, పారాషూట్ ఆయిల్ అలాంటివన్నీ క్రీమ్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నట్లయితే అవన్నీ వేరేగా పెట్టేస్తాను. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ ఆయిల్స్, 3 ఐటమ్స్ ఆయిల్స్ అవి అంటే రైస్ బ్రాండ్ ఆయిల్, తర్వాత వేరుశనగ ఆయిల్, ఇవన్నీ కూడా క్రిస్టల్ ఆయిల్, ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు మేము ఇలా 3 ఆయిల్స్ అంటే 3 బ్రాండ్స్వి, 3 ఆయిల్స్ అంటే 3 ఐటమ్స్వి తీసుకొని ఒక జార్లో వేసేసుకుంటాను. ఆయిల్స్ అన్నీ కలిపి, అంటే ఎప్పుడైనా సరే 3 ఆయిల్ కలిపి వాడితే మంచిదంట ఫ్రెండ్స్. మనం ఒక్కటే ఆయిల్ వాడే కంటే ఒక 2-3 కలుపుకొని ఆయిల్స్ వాడితే మంచిదంట ఫ్రెండ్స్. అందువల్ల మేము అలా తెచ్చుకుంటాము. ఇవన్నీ కూడా ఇలా అన్నిటిలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడే అన్నీ మనం సర్దేసుకున్నట్లయితే కొంచెం మార్నింగ్కి మనం తీసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇవన్నీ ఇలా వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా మిగిలిన కవర్స్ అన్నీ ఒక్కొక్కసారి రబ్బర్ బ్యాండ్ పెడుతూ ఉంటాను, ఒక్కొక్కసారి క్లిప్స్ వస్తాయి కదా, క్లిప్స్ పెడుతూ ఉంటాను. ఇలా అన్నీ కూడా వేసేసుకుంటాను.
ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.